కేంద్రంలో పార్లమెంట్ సెక్షన్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి ఎందుకు మాట్లాడలేదు? ప్రత్యేక హోదా గురించి కానీ, దుగ్గరాజపట్నం పోర్టు గురించి కానీ, రైల్వే జోన్ గురించి కానీ, విభజన హామీల గురించి ఎందుకు మాట్లాడరు రాహుల్ గాంధీ? అంటే ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ పార్టీ అది సెంట్రల్ పార్టీకి వివక్ష. అలాంటిది ఆంధ్రప్రదేశ్ ఎందుకు జనసూపు? అలాంటిది ఏం లేదు. మీరు గమనించారు, పార్లమెంట్లో ప్రతిపక్ష పాత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదు? ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడదు? రైల్వే జోన్ గురించి ఎందుకు మాట్లాడదు? పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎందుకు మాట్లాడదు? ఉత్తరాంధ్ర ప్యాకేజ్ గురించి ఎందుకు మాట్లాడదు? అంటే రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అంటే ఎందుకు చిన్న చూపు? అలాంటిది కక్ష. అలాంటిది ఏం లేదండి. 2014 విభజించారు, రాష్ట్రాన్ని అన్యాయం చేశారని చెప్పి కొంత ప్రజల్లో ఉంది. అది పార్లమెంట్లో ఎందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంట్లో ప్రస్తావించట్లేదు రాహుల్ గాంధీ? అన్న ఎంతసేపు విభజన జరిగింది అన్నారు. విభజన ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల జరగలేదన్న. ఆ రోజు విభజనకి ఆజ్యం పోసిన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ ఉంది, వైసీపీ ఉంది. ప్రధాన పాత్ర మీరే కదా, ఇప్పుడు స్థాయిలో మీరున్నారు, చేసేసారు, అయిపోయింది. ఇప్పుడు ఎందుకు అదే రాష్ట్రం గురించి, వెనకబడినటువంటి రాష్ట్రాన్ని, కొత్త రాష్ట్రం, అప్పుడే పుట్టిన చంటిబిడ్డని ఏ రకంగా అభివృద్ధి చేయాలా, పెంచి పోషించాలనేది ఆలోచన ఎందుకు రాదు కాంగ్రెస్ పార్టీకి? పార్లమెంట్లో ఉభయ సభల్లో ఎందుకు ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి మాట్లాడదు కాంగ్రెస్ పార్టీ? ఎందుకు రాహుల్ గాంధీ గలమెప్పడు ఆంధ్రప్రదేశ్ గురించి? కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడు చట్టసభల్లో? ఎందుకు మాట్లాడలేదన్న? చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నదే రాహుల్ గాంధీ ఎజెండాగానే పెట్టారు. ప్రతిసారి ఆయన ఫైట్ చేస్తున్నారు. ఇవాళ మీరు ఇన్ని చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు ఫైట్ చేయట్లేదని. ఇక్కడున్న ఎంపీల్ని ఢిల్లీకి తాకడబెట్టి వాళ్ళ అధికారంలో నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకని ప్రశ్నించట్లా? చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి అవుట్ రేట్గా కూటమి గవర్నమెంట్కి 21 మంది ఎంపీలు ఉన్నారు. మీరు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని నేను మీకు మద్దతు ఇస్తానని చెప్పొచ్చు కదా. అంటే వీళ్ళ వ్యక్తిగత కేసుల గురించి కానివ్వండి, వీళ్ళ వ్యక్తిగత సత్సంబంధాల గురించి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ని ఈ 15 సంవత్సరాలు తీసుకెళ్లి ఢిల్లీలో నరేంద్ర మోడీ దగ్గర తాకడబెట్టింది చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కాదా? ఇవాళ సరైన బలం మాకు లేదు, అయినా ఏపీకి ప్రత్యేక హోదా గురించి మేము ఫైట్ చేస్తున్నాం. ఏపీలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన 21 మంది ఎంపీలతోనే ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ ఫామ్ అవుతుంది. ప్రత్యేక హోదా ఇస్తానంటేనే 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష మీ చేతిలో ఉంది. ఇవాళ మీరు ఎందుకని అడగలేకపోతున్నారు? వాళ్ళు తాకట్టు పెట్టినప్పుడు కాంగ్రెస్ అధినాయకులైన రాహుల్ గాంధీ ఎందుకు పార్లమెంట్లో ప్రస్తావించాడు? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలా, రాష్ట్రం వెనకబడిపోయిందని రాహుల్ గాంధీ గళవెందుకు వినిపించాడు? రాహుల్ గాంధీ నా స్ట్రైట్ క్వశ్చన్. రాహుల్ గాంధీ గారు ప్రతి పార్లమెంట్ సెక్షన్లో దీని గురించి డిస్కషన్ చేస్తూనే ఉన్నారు. ఏ రోజైనా ఏ పార్లమెంట్ సెక్షన్లో అయినా డిస్కషన్ చేయకుండా ఎప్పుడూ లేదు. ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక తల్లి లాంటిది. మీరు అనుకోవచ్చు ఆంధ్ర అనేది వదిలేశారని. అలాంటిది ఏమీ లేదు. మాకు 29 రాష్ట్రాలు ఒకే కన్ను లాంటివి తప్ప ఈ ప్రాంతీయ పార్టీల వల్ల 2 కళ్ళ సిద్ధాంతం అయితే మాత్రం కాదు. మాకు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి బి టీమ్గా మారింది కాంగ్రెస్ పార్టీ. నిజం కాదంటారా? అవన్నీ అవాస్తవాలు. అవన్నీ అవాస్తవాలు. జరిగే పరిస్థితులు అలా అనిపించట్లేదు మీకు? నో అవన్నీ అవాస్తవాలు. ఎలా ఉంది? ఎన్డీఏ కూటమి అధికారంకి వచ్చిన తర్వాత 6 నెలల కాలం అవుతుంది. 6 నెలల కాలంలో పరిపాలన విధానం ఎలా ఉంది? పరిపాలన విధానం అన్నది పక్కన పెడితే ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన కానివ్వండి, చిన్నపిల్లల మీద కానివ్వండి, మహిళల మీద అగాత్యాలు జరగటం, ఇలాంటి కొన్ని జరుగుతూ ఉన్నాయి. అక్కడక్కడ లా అండ్ ఆర్డర్ కూడా వైఫల్యం చెందటం, ఇలాంటి అయితే మాత్రం అధికారం మాట దేవుడికి ఎరగండి. వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డి అన్నది పక్కన పెడితే కూటమికి 164 వచ్చినా కాడ ఒక ప్రశాంతంగా ఒక ఆడపిల్ల బయటకు వచ్చి తిరిగే సందర్భాలు అయితే మాత్రం ఈ కూటమి గవర్నమెంట్లో. ఒకప్పుడు లా అండ్ ఆర్డర్ అంటే చంద్రబాబు నాయుడు గారు అనేవాడు, చంద్రబాబు నాయుడు గారు అంటే లా అండ్ ఆర్డర్ అనేవాడు. మహిళల లైంగికంగా దాడులు చేయాలన్నా, అగాత్యాలు చేయాలన్నా భయపడేలాగా చేస్తారన్నారు పవన్ కళ్యాణ్. ప్రతిపక్ష హోదాలు ఉన్న ప్రతిపక్ష పాత్ర ఉన్నప్పుడు 2019 ఎన్నికల ముందు. ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఏం పరిస్థితి ఎలా ఉంది? డిప్యూటీ సీఎం గారు పనితీరు ఎలా ఉంది? పనితీరు ఎలా ఉందంటే మీకు తెలియదు ఏముందన్న, అధికారంలోకి వచ్చే ముందు 1,00,000 చెప్తా ఉన్నా. అవన్నీ తర్వాత జరగాలని ఏమి లేదు కదా. తర్వాత ఇక్కడ అనుకుంటా మంగళగిరి దగ్గర ఏదో ఒక ఇల్లు కొట్టేశారు అన్నప్పుడు గత ఇప్పడంలో పవన్ కళ్యాణ్ గారిని మీరు గమనించారు లేదా? అది దేశం మొత్తం ఏదో అయిపోతుంది అన్నట్టుగా అడావుడిగా బయలుదేరి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని చెప్తున్నా అంటే ఈ మాట, సో రైట్, రావడంలో తప్పులేదు, వచ్చావు. దగ్గరలోనే చాలా మనకి కూతవేడు దూరంలో గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. వాస్తవం అవాస్తవం అన్న తర్వాత సంగతి.
బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టారన్నది ఒక ఇష్యూ, నడిచింది. ప్రచారం నడిచింది. సరే, అది నిజమెంతో అబద్ధం ఎంత అనేది అది తర్వాత సంగతి. ఒక డిప్యూటీ సీఎంగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా వెళ్ళి మరి దాని గురించి నువ్వు స్పందించాలి కదా. పవన్ కళ్యాణ్ గారి గురించి మనం అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్న. ఎలక్షన్ల ముందు మాట్లాడి ఎలక్షన్ తర్వాత ఏమి ఉండవు అన్న. ఎందుకంటే మీరు అందరూ గమనించే ఉంటారు, రీసెంట్గా కూడా పిఠాపురంలో ఒక బహిరంగ సభ పెట్టి ఏదో మీటింగ్కి పెట్టినప్పుడు కూడా హోంమంత్రి నేను తీసుకోవాల్సి వస్తుంది. అంటే నేను హోంశాఖ తీసుకుంటే మరో ఎలా ఉంటుంది అన్నారు. అంటే ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ తీసుకుంటే ఏమన్నా మార్పులు ఏమైనా వస్తుందా, లేదంటే ఇంకా పైనుంచి ఇంకా వేరే రకంగా డిపార్ట్మెంట్లు ఇంకేమన్నా కొత్త వ్యక్తులు వస్తారా? అమ్మకి అన్నం పెట్టలేనాడు చిన్నమ్మకి బంగారు గాజులు తొడిగిచ్చా కొనిపెడతాను అన్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం తప్ప. నీకు ఇచ్చిన శాఖల్ని సక్రమంగా అమలు చేయాలి ఫస్ట్. తర్వాత ఆ రోజు పిఠాపురంలో తను ఆ విధంగా మాట్లాడుతూ నేను తీసుకోవాల్సి వస్తుంది లాండ్ ఆర్డర్ని అంటే ఒక దళిత మహిళ అని చెప్పి నువ్వు ఆ విధంగా అనగలిగావా? ఏదైనా క్యాబినెట్లో డిస్కషన్ చేసుకుంటారు, సో లాండ్ ఆర్డర్ బాగోలేదు అది ఇదని. ఇతను బహిర్గతంగానే లాండ్ ఆర్డర్ బాగోలేదు అవన్నీ చెప్తున్నాడంటే అసలు ఇతని ఆంతర్యం ఏంటి? అసలు ఇతను కూటమితో కలిసి ప్రయాణం చేసే ఆలోచన విధానాలు ఉన్నాయా, లేదంటే కూటమి నుంచి బయటకు వచ్చేసి బీజేపీ జనసేన పార్టీ ఒకటయ్యే ఆలోచనలు ఉన్నాయి అన్నది కూడా అర్థం కావట్లేదు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారి గురించి పొద్దున్న చెప్పింది సాయంత్రం ఉండదు, సాయంత్రం చెప్పింది రాత్రికి ఉండదు, రాత్రి చెప్పింది రేపు ఉండదు. సో అతన్ని మనం పెద్దగా అంటే స్టేట్ వైడ్ నాయకుడు కాస్త నేషనల్ వైడ్ అని చెప్పి జనసేన చెప్తుంది కదా. మోడీ తర్వాత పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, మీరేమో ఈ రకంగా చెప్తున్నారు. దీనికి సూటబుల్ కావట్లేదు. మేము చెప్పేది మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ వల్లే మహారాష్ట్ర విజయం సాధించి చెప్తారు, అది నిజం కాదంటారా? సరే, ఇవాళ పవన్ కళ్యాణ్ వల్ల మహారాష్ట్రలో ఎలక్షన్ గెలిచిందా, లేదంటే ఏపీలో పొత్తు పెట్టుకోవడం వల్ల ఎలక్షన్ గెలిచిందా? పవన్ కళ్యాణ్ గారికి నిజంగా అంత చరిష్మా ఉంటే అంటే నా పర్సనల్ ఇది. సో అంటే ఏ పార్టీకి సంబంధించినగా నేనైతే చెప్పట్లా. ఈ 2 నిమిషాలు నా వ్యక్తిగతంగా రాష్ట్ర స్థాయి నాయకుడా లేదా దేశ స్థాయి నాయకుడా అన్నది అదంతా పక్కన పెడదామండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకి సంబంధించిన 21 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి నీకు నేషనల్ వైడ్గా మంచి ఇది ఉంది అంటున్నావు కాబట్టి కూటమి నుండి బయటకు వచ్చేసి నువ్వు పోటీ చేస్తే నీ బలం ఏంటన్నది జనానికి తెలుసు. 2019లో నువ్వు పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయిన చరిత్ర అనేది. నువ్వు ఇవాళ ఏదో పెద్ద లీడర్లాగా నువ్వు ఊహించుకోవడంలో తప్పలేదులే. ఏముందిలే, ఊహల పల్లకిలో అందరూ బతికేస్తాం. ఇతను కూడా అలాగే, అంతే తప్ప అతనికి అంత చరిష్మాను లేదు, ఏమీ లేదు. గతంలో ఏం జరిగిందంటే ఎన్డీఏ కూటమి కావడానికి కూడా పవన్ కళ్యాణ్ ప్రధాన భూమికి పోషించారు. ఒక విషయం అన్న, ఈ ట్రయాంగిల్లో మీరు గమనించారు లేదు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రశ్నించట్లేదు అన్నారు. కానీ రాహుల్ గాంధీ గారు ప్రతి పార్లమెంట్ సెక్షన్లో ఆంధ్ర గురించి ఆయన ప్రస్తావన ఎత్తుతూనే ఉన్నారు. ఈ ఎన్డీఏని టీడీపీని కలిపింది ఇది జనసేన అంటారు. మరి కలిపినాడు ఆంధ్రాకి రావాల్సిన నిధుల గురించి, ప్రత్యేక హోదా గురించి, పోలవరం జాతీయ ప్రాజెక్టు గురించి, సెంట్రల్ యూనివర్సిటీల గురించి, కడప స్టీల్ ప్లాంట్ గురించి, వెనకబడిన రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్ గురించి, ఉత్తరాంధ్ర గురించి, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ ఏమొద్దబ్బా, వీటి గురించి కడుగుతూ ఎలక్షన్ల ముందు ఏం చెప్పినారు? స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతామా అన్నారు. అధికారంలోకి వస్తే వచ్చినారా లేదా? వచ్చారు కదా. ఏం చేస్తున్నారబ్బా? రీసెంట్గా 2 నెలల క్రితం 4200 మంది ప్రైవేట్ ఉద్యోగస్తుల్ని తొలగిస్తే వాళ్ళ కనుక మళ్ళీ తిరిగి విధుల్లో కనుక తీసుకోకపోతే నేను ధర్నా చేస్తానని చెప్పి మా షర్మిలా మేడం డేట్ ఇస్తే కూటమి గవర్నమెంట్ కూసాల కదిలి ఆ 4200 మందిని అందులో మళ్ళీ ఉద్యోగస్తులు పెట్టుకున్నారంటే ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది కాంగ్రెస్ పార్టీయా వైసీపీనా? మరి కూటమి గవర్నమెంట్ని ముచ్చోట్ల పట్టించింది ఆ రోజు మా షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో. ఆ 4200 మందిని మళ్ళీ తిరిగి ఉద్యోగాల్లో తీసుకున్నారా లేదా? తీసుకున్నారు. అదనమాట.